లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినట్టుగా మేలు చేయుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మన మేలు కొరకేనంట సమస్తము సమకూడి అన్నీ దేవుడు సిద్ధపరచుకుంటూ తీసుకొని వస్తున్నాడంట. కాబట్టి అవి ఎరిగి మనము వేచి ఉందాం. దేవుడు మేలు కొరకే సమస్తము అన్నీ కూడా సమకూర్చబడుతున్నాయి నీ కొరకు. అవును, నువ్వు అనుకుంటున్నావు ఏంటి నా జీవితంలో ఇంకా ఆలస్యం అయిపోతుంది, ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, కొంచెం సమయం ఓపిక పట్టు, వేచి ఉండు, దేవుడు నీ కొరకు అన్ని సిద్ధపరుస్తున్నాడు అంటున్నాడు దేవుడు. నిజమే, ఒక ముసలావిడ ఒక ద్రాక్ష తోటలోకి వెళ్ళి అన్నదంట, ఆమె మరి ద్రాక్ష పండు తినాలనిపిస్తుందంట. యజమాని వచ్చి నేను నీకు తీసుకొని వస్తాను ఆగమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళి ఎంత సమయమైనా రావట్లేడంట. అయితే ఈ యజమాని నన్ను మోసం చేశాడు, లేకపోతే నాకు అబద్ధం చెప్పాడు అనుక నా ముసలావిడ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆయన పిలిచాడంట. అమ్మా అని అంటే, అయ్యా ఇంతసేపు అయింది కదా, నువ్వు అబద్ధం చెప్పావేమో అని నేను వెళ్ళిపోతున్నానంటే, లేదు నీకు మంచివి ప్రశస్తమైనవి అవి ఏదో కింద పడిపోయినాయి కాదు, మంచివి ఏరు తీసుకొని రావడానికి కొంచెం ఆలస్యమైందమ్మా అని చెప్పాడంట దేవుడు. ఈరోజు నీకు మంచివి మేలైనవి ఆశీర్వాదకరమైనవి సిద్ధపరచడానికి అక్కడ ఆలస్యం అవుతుందేమో, కానీ అన్యాయం చేయడానికి కాదు. దేవుడు మోసపరిచే దేవుడు కాదు, అబద్ధము చెప్పే దేవుడు కానే కాదు. నీ దేవుడు నా దేవుడు అనమాట. ఆయన స్పష్టముగా ఆశీర్వాదకరమైనవి మరి మంచివి శ్రేష్టమైనవి నీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. వేచి ఉందాం, ఓపిక పడదాం. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా నువ్వు ఇవ్వబో శ్రేష్టమైనవి ఆశీర్వాదకరమైన వాటిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్న గొప్ప దైవమా, ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా అయా దుఃఖంతో వేదనతో ఉన్నారు ప్రభు, వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి ప్రభు యేసయ్య అయా అప్పుల సమస్యలను బట్టి ఏదైతే అయా అడుగుతున్నారు, దీర్ఘాయుషు, కృపా, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, సమాధానం వారి కుటుంబాల మీద ఇచ్చింది. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వీటిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని, నూతన ఆశీర్వాదములతో అయా రెండంతల మేలుతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.